హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకిల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం ఏపీఎస్సీఆర్టీలో చాప్టర్ 7 పార్ట్ 2 సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేది చూద్దాం. విన్నోయింగ్. వెన్ ఫార్మర్స్ థ్రెష్ దేర్ క్రాప్స్ దే గెట్ అ మిక్స్చర్ ఆఫ్ హస్క్ అండ్ గ్రెయిన్. సో ఫార్మర్స్ వాళ్ళ క్రాప్ పూర్తయిన తర్వాత వాళ్ళు థ్రెషింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇలాగా వాళ్ళు హస్క్ని గ్రెయిన్స్ని సపరేట్ చేస్తారు. హౌ డు ది ఫార్మర్స్ సెపరేట్ ది హస్క్ ఫ్రమ్ ది గ్రెయిన్స్? సో ఫార్మర్స్ హస్క్ని గ్రెయిన్స్ లో నుంచి ఎలా సెపరేట్ చేస్తారు? ఆన్ a windy day, a farmer stands on a high platform and allow the mixture of grain and husk to drop slowly from the flat pan. సో విండీ డే రోజు ఫార్మర్ ఈ హై ప్లాట్ఫామ్ మీద నిలబడి అతను గ్రెయిన్స్ ని మిక్స్చర్ ఆఫ్ గ్రెయిన్స్ అండ్ హస్క్ ని స్లోగా ఫ్లాట్ ప్యాన్ లో పోసుకొని ఇట్లా ఫ్లో చేస్తారనమాట. సో ఆ గాలికి హస్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటది, గ్రెయిన్స్ అనేటి కింద పడుతూ ఉంటాయి అన్నమాట. ద విండ్ క్యారీస్ ద హస్క్ ఫార్వర్డ్ అండ్ ద గ్రెయిన్ ఫాల్ వర్టికలీ డౌన్వర్డ్స్. సో విండ్ అనేది హస్క్ ని సపరేట్ తీసుకుని వెళ్ళిపోద్ది, గ్రెయిన్స్ అనేటివి వర్టికల్ గా డౌన్వర్డ్ ఫాల్ అవుతాయి అనమాట. సపరేట్ హీప్ ఆఫ్ గ్రెయిన్ ఈస్ ఫార్మ్డ్. సో సపరేట్ హీప్ ఆఫ్ గ్రెయిన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫిగర్ 5. సో ఫిగర్ 5 లో చూపించినట్టుగా అట్లా హీప్ లాగా ఫార్మ్ అవుతుంది. వాట్ ప్రాపర్టీ హెల్ప్డ్ ఇన్ సెపరేటింగ్ ద హస్క్ ఫ్రమ్ గ్రెయిన్? సో ఏ ప్రాపర్టీ అతనికి ఈ గ్రెయిన్స్ లోంచి హస్క్ ని సెపరేట్ చేయడానికి హెల్ప్ అయింది అని అడుగుతున్నారు. సో అది విన్నోయింగ్ వల్ల అతనికి ఈజీగా గ్రెయిన్స్ నుంచి హస్క్ అనేది సపరేట్ అయిపోయింది ఈజీగా. హస్క్ ఈజ్ వెరీ లైట్ యాజ్ కంపేర్ టు ది గ్రెయిన్స్ అండ్ ఫార్మర్స్ యూజ్ దిస్ ప్రాపర్టీ. సో హస్క్ అనేది లైట్ గా ఉంటుంది గ్రెయిన్స్ తో కంపేర్ చేస్తే. ఫార్మర్స్ ఏం చేస్తారంటే విన్నోయింగ్ ప్రాసెస్ ద్వారా ఈ హస్క్ ని సెపరేట్ చేస్తారు గ్రెయిన్స్ కోసం. నెక్స్ట్ యాక్టివిటీ 2, సెడిమెంటేషన్ అండ్ డీకంటేషన్. సో ఈ యాక్టివిటీ 2 చేయాలంటే సెడిమెంటేషన్ అండ్ డీకంటేషన్. టేక్ ఎ మిక్స్చర్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ ఇన్ ఏ గ్లాస్ టంబ్లర్ అండ్ కీప్ ఇట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. సో మనము మిక్స్చర్ ఆఫ్ సాయిల్ వాటర్ అనేది ఒక గ్లాస్ టంబ్లర్ లో తీసుకొని అది డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేయాలి కొంతసేపు. వాట్ డూ యూ అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? యూ విల్ ఫైండ్ దట్ ది శాండ్ అండ్ ద మడ్ పార్టికల్స్ ఇన్ ద సాయిల్ సెటిల్ డౌన్ అట్ ది బాటమ్ ఆఫ్ ది గ్లాస్ టంబ్లర్. సో అది కలబెట్టేసి కొంతసేపు కనుక వదిలేసామంటే మట్టి అంతా కిందకి వెళ్ళిపోతుంది, పైన వాటర్ క్లియర్ గా ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ సెడిమెంట్స్. సో వాటిని మనం సెడిమెంట్స్ అని అంటున్నాం. ఫిగర్ 6A. సో ఈ ఫిగర్ 6A చూపించినట్టుగా ఇట్లా కిందకి మడ్ అనేది ఫామ్ అయిపోతుంది, సెటిల్ డౌన్ అయిపోద్ది, పైన వచ్చేసి వాటర్ క్లియర్ గా ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ మడ్ అండ్ శాండ్ ఇస్ కాల్డ్ సెడిమెంటేషన్. సో ఆ ప్రాసెస్ ఆఫ్ మడ్ అండ్ శాండ్ సెపరేషన్ ని సెడిమెంటేషన్ అని అంటున్నాం. ఆఫ్టర్ సెడిమెంటేషన్ ది టంబ్లర్ ఈస్ జెంట్లీ లిఫ్టెడ్. సో సెడిమెంటేషన్ తర్వాత టంబ్లర్ అనేది జాగ్రత్తగా ఎత్తి ఇంకో గ్లాస్లోకి వాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ద టిప్ ఆఫ్ ది టంబ్లర్ ఈస్ ఇంక్లైన్డ్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ అనదర్ టంబ్లర్ వితౌట్ డిస్టర్బింగ్ ద సెడిమెంట్స్. సో ఏదైతే సెడిమెంట్ అయి ఉందో సాయిల్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాటర్ అనేది ఇంకో టంబ్లర్లోకి షిఫ్ట్ చేస్తాం. ఫిగర్ 6B. సో ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా సపరేట్ చేస్తాం వాటర్ని. The water gets separated from the sediment mud. This process is called decantation. సో ఈ రకంగా వాటర్ అనేది మడ్ నుంచి సెడిమెంటేషన్ ద్వారా సపరేట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ ని మనం డీకాంటేషన్ అని అంటున్నాం. యూ కెన్ వాక్ ఆన్ వాటర్స్ ఆఫ్ డెడ్ సీస్. ఇట్ ఈస్ ఎ సాల్ట్ లేక్ బార్డరింగ్ జోర్దాన్ టు ద ఈస్ట్ అండ్ ఇజ్రాయెల్ అండ్ ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్. సో మనం డెడ్ సీస్ లో అది సాల్టీ లేక్ కాబట్టి ఇవి ప్లేసెస్ అన్నమాట. జోర్దాన్ ఈస్ట్ అండ్ ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ టు ది వెస్ట్, ఇవన్నీ ప్లేసెస్ అన్న. వై డిడ్ మడ్ పార్టికల్ సెటిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది టంబ్లర్? సో మట్టి అనేది టంబ్లర్ అడుగు భాగంలో ఎందుకు పేర్కొంటది అనేసి ఇక్కడ క్వశ్చన్. లక్ష్మి సేస్ దట్ సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ ఆర్ యూస్డ్ ఎట్ హోమ్ వైల్ క్లీనింగ్ రైస్ అండ్ పల్సెస్ ఫర్ కుకింగ్. సో లక్ష్మి అనే అమ్మాయి సెడిమెంటేషన్ డికంటేషన్ అనేది మన ఇంట్లో కూడా రైస్ పల్సెస్ క్లీన్ చేస్తాం కదా కుకింగ్ కోసము. సో దాని రిలేటెడ్గా ఈ ప్రాసెస్ అనేది యూస్ చేస్తాము అని అంటుంది. డిస్క్రైబ్ ది సెడిమెంట్స్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం సెడిమెంట్స్ గురించి డిస్క్రైబ్ చేద్దాం. థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ వీ యూస్ దిస్ మెథడ్ ఆఫ్ సెపరేషన్ అండ్ లిస్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి మనం ఆలోచించి మెథడ్ ఆఫ్ సెపరేషన్కి రాయాలి అండ్ లిస్ట్ చేయాలి. సీవింగ్ అండ్ ఫిల్టరేషన్. సో సీవింగ్ అండ్ ఫిల్టరేషన్ చూద్దాం. హౌ విల్ యూ సపరేట్ ద టీ లీవ్సెస్ ఫ్రమ్ టీ? టీ లీవ్సెస్ని మనం టీలోంచి ఎలా సపరేట్ చేస్తాం? టీ లీవ్సెస్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ టీ యూజింగ్ ఏ స్ట్రైనర్. సో స్ట్రైనర్ యూజ్ చేసి మనం టీ లీవ్సెస్ని సపరేట్ చేస్తాం టీలో. విచ్ ప్రాపర్టీస్ హెల్ప్డ్ ఇన్ సెపరేషన్ ఆఫ్ టీ లీవ్సెస్ ఫ్రమ్ టీ? సో ఏ ప్రాపర్టీ మనకి ఈ సెపరేషన్కి ఉపయోగపడుతుంది
టీ నుంచి టీ లీవ్సెస్ని సపరేట్ చేయడం. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఫ్లోర్ బీయింగ్ సీవ్డ్ ఇన్ ద కిచెన్. సో మనం చూసినట్టయితే ఫ్లోర్ అనేది చల్లడి పట్టడం అని అంటాం కదా, అది సీవింగ్ ఫ్లోర్ అని అంటున్నాం. ది ఫ్లోర్ పార్టికల్స్ ఆర్ వెరీ ఫైన్ అండ్ పాస్ త్రూ ది హోల్స్. సో ఫ్లోర్ పార్టికల్స్ అనేటివి చిన్నగా ఉంటాయి, అవి హోల్స్ ద్వారా బయటికి వస్తాయి అన్నమాట. పెద్దవన్నీ పైన ఉండిపోతాయి. సో ఇక్కడ ఫిగర్ 7లో చూపించినట్టుగా ఇలా స్మాల్ పార్టికల్స్ అన్ని బయటకు వస్తే లార్జ్ పార్టికల్స్ పైన ఉండిపోతాయి ఆఫ్ ఏ సీవ్, బట్ ద హస్క్ పార్టికల్స్ బీయింగ్ లార్జ్ ఆర్ లెఫ్ట్ ఆన్ ది సీవ్. సో స్మాల్ పార్టికల్స్ అనేటివి కిందకు వచ్చేస్తే, లార్జ్ పార్టికల్స్ అనేటివి పైన ఉండిపోతాయి. యూజ్ సీవ్స్ టు సపరేట్ టీ లీవ్సెస్ ఫ్రమ్ టీ అండ్ శాండ్ ఫ్రమ్ గ్రేవెల్. సో సేమ్ అదే రకంగా టీ నుంచి టీ లీవ్సెస్ సపరేట్ చేస్తాం, గ్రావెల్ నుంచి శాండ్ అనేది సపరేట్ చేస్తాం. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సీవ్స్ యూజ్డ్ ఇన్ ద 2 instances? సో ఈ సీవ్స్ అనేది ఏ 2 instances మనము డిఫరెన్సెస్ చూస్తాము అని అడుగుతున్నాను. డూ యూ నో ఫార్మర్స్ సెపరేట్ గ్రెయిన్స్ విచ్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్ ఫ్రమ్ ది స్మాలర్ వన్స్ బై సీవింగ్. సో ఫార్మర్స్ అనేవాళ్ళు గ్రెయిన్స్ ని సెపరేట్ చేయడానికి పెద్ద సైజ్ ఉన్న సీవింగ్ యూజ్ చేస్తారు. చిన్న పోర్స్ ఉండేదానికంటే బిగ్గర్ సైజ్ పోర్స్ ఉన్న సీవ్ని యూజ్ చేస్తారు. ద బిగ్గర్ గ్రెయిన్స్ ఆర్ దెన్ యూజ్డ్ యాజ్ సీడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ హైయర్ ప్రైస్. సో బిగ్గర్ గ్రెయిన్స్ అనేటివి సీడ్స్గా యూజ్ చేసి వాటిని సోల్డ్ చేస్తారు అనమాట హైయర్ ప్రైస్కి. ఫిల్టర్ పేపర్ ఈజ్ ఏ సీవ్ మేడ్ ఆఫ్ పేపర్ విచ్ హ్యాస్ వెరీ ఫైన్ హోల్స్. సో ఫిల్టర్ పేపర్ని కనుక చూస్తే దానికి ఫైన్ హోల్స్ అనేటివి ఉంటాయి. సో అది సీవింగ్ ప్రాసెస్కి యూజ్ చేస్తాం. యూ కెన్ ఫిల్టర్ వెరీ స్మాల్ పార్టికల్స్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ సీవింగ్. సో మనం స్మాల్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయొచ్చు ఈ సీవింగ్ ప్రాసెస్ ద్వారా, దేంతో ఫిల్టర్ పేపర్. క్యాన్ యూ సపరేట్ మడ్ ఫ్రమ్ మడ్డీ వాటర్ యూజింగ్ ఏ సీవ్? సో మనము మడ్ నుంచి మడ్డీ వాటర్ సీవింగ్ ప్రాసెస్ ద్వారా ఎలా సపరేట్ చేస్తాం? హౌ స్మాల్ షుడ్ ద పోర్స్ ఆఫ్ ది సీవ్ బీ టు డూ దిస్? సో ఎంత చిన్నగా ఉండాలి వాటి సీవ్ యొక్క పోర్స్ ఈ ప్రాసెస్ చేయడానికి అని అడుగుతున్నారు. యూజ్ ఎ క్లాత్ యాజ్ ఎ సీవ్ అండ్ ట్రై టు డూ దిస్. సో క్లాత్ యూజ్ చేసి సీవింగ్ ప్రాసెస్ అనేది ట్రై చేయమంటున్నారు. ఇస్ ద వాటర్ క్లియర్ ఆఫ్టర్ సీవింగ్? సో సీవింగ్ తర్వాత వాటర్ అనేది క్లియర్గా వస్తుందా అని అడుగుతున్నారు. గౌతమి ఫిల్టర్డ్ మడ్ వాటర్ విత్ ఏ ఫిల్టర్ పేపర్, క్యాన్ యూ డూ ఇట్? సి ఫిగర్ 8. సో గౌతమి అనే అమ్మాయి మడ్ వాటర్ని ఫిల్టర్ పేపర్ ద్వారా తను ఫిల్టర్ చేసింది మడ్ వాటర్ని. ఆఫ్టర్ యూజింగ్ ద ఫిల్టర్ పేపర్ టు ఫిల్టర్, వాట్ డూ యూ ఫైండ్? సో ఫిల్టర్ పేపర్ యూజ్ చేసిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేసాం? వాట్ డూ యూ సీ లెఫ్ట్ బిహైండ్ ఆన్ ది పేపర్? సో పేపర్ మీద ఏమి ఉండిపోయింది అనేసి ఇక్కడ క్వశ్చన్. వాట్ ఈజ్ obtained ఇన్ ద బీకర్? సో బీకర్లో ఏముంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతాం. యాక్టివిటీ 2, వై కాంట్ వీ ఫిల్టర్ సాల్ట్ ఫ్రమ్ సాల్ట్ వాటర్? సో మనం సాల్ట్ అనేది సాల్ట్ వాటర్లో నుంచి ఎందుకు సపరేట్ చేయలేము? టేక్ వాటర్ ఇన్ ఏ బీకర్, డిజాల్వ్ సమ్ సాల్ట్ ఇన్ ఇట్. సో బీకర్లో వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పుని కలపాలి, డిజాల్వ్ చేసి ఫిల్టర్ దిస్ మిక్స్చర్ విత్ ఏ ఫిల్టర్ పేపర్. సో ఈ మిక్స్చర్ని బాగా డిజాల్వ్ చేసి ఫిల్టర్ పేపర్ యూస్ చేసి ఫిల్టర్ చేయాలి ఆ మిక్స్చర్ని. వేర్ యూ ఏబుల్ టు సపరేట్ ద సాల్ట్ ఫ్రమ్ ది సాల్ట్ వాటర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే మనం సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ని సపరేట్ చేయగలిగామా అని అడుగుతున్నారు. వై కుడ్ యూ నాట్ ఫిల్టర్ ది సాల్ట్ ఫ్రమ్ సాల్ట్ వాటర్? ఎందుకు మనం ఫిల్టర్ పేపర్ యూస్ చేసి సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ సపరేట్ చేయలేకపోయాము అనేసి ఇక్కడ క్వశ్చన్. ది పోర్స్ ఇన్ ఏ ఫిల్టర్ పేపర్ ఆర్ సో మైన్యూట్ దట్ వీ కెనాట్ సీ దెమ్ విత్ నేకెడ్ ఐస్. సో ఫిల్టర్ పేపర్లో పోర్స్ అనేటివి మైన్యూట్గా ఉంటాయి. మైన్యూట్ అంటే చిన్నగా ఉంటాయి పోర్స్ అనేటివి. సో అవి మనం నేకెడ్ ఐకి కనపడవు. థింక్ హౌ స్మాల్ షుడ్ ద పార్టికల్స్ ఆఫ్ సాల్ట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బీ ఇఫ్ దే ఆర్ టు పాస్ త్రూ ఫిల్టర్ పేపర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం థింక్ చేస్తే స్మాల్ పార్టికల్స్ ఆఫ్ సాల్ట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నాయో అవి ఫిల్టర్ పేపర్ ద్వారా పాస్ అయితే ఆ సాల్ట్ అనేది పైన ఫిల్టర్ అయిందా అనేసి ఇక్కడ ఒకసారి థింక్ చేయమంటున్నారు. క్రిస్టలైజేషన్, హీట్ సమ్ సాల్ట్ వాటర్ ఇన్ ఏ బీకర్. సో మనం సాల్ట్ వాటర్లో బీకర్ తీసుకొని దాన్ని హీట్ చేయాలి. ఓవర్ ఎ ఫ్లేమ్ స్టిర్ ద సొల్యూషన్ విత్ ఏ గ్లాస్ రాడ్, ఫిగర్ 9. ఫ్లేమ్ దగ్గర పెట్టి బీకర్లో సాల్ట్ వాటర్ పోసి ఇట్లా సొల్యూషన్ మొత్తం స్టిర్ చేయాలి గ్లాస్ రాడ్తో, ఫిగర్ 9లో చూపించినట్టు. కంటిన్యూ హీటింగ్ టిల్ ఆల్ ద వాటర్ ఇన్ ద బీకర్ హ్యాస్ ఎవాపరేటెడ్. సో ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు మనము హీట్ చేస్తూనే ఉండాలి. వాట్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద డిష్? సో లాస్ట్లో డిష్లో ఏం మిగిలి ఉంటుంది? యూ విల్ ఫైండ్ సాల్ట్ క్రిస్టల్స్ అండ్ పౌడర్ ఇన్ ద డిష్. సో ఆ సాల్ట్ క్రిస్టల్స్ అనేటివి పౌడర్ అనేది ఆ డిష్లో మనము చూస్తాం. డూ యూ నో వాటర్ ఈజ్ జనరలీ ఎవాపరేటెడ్ ఇన్ సన్లైట్. వీ యూస్ దిస్ ప్రాపర్టీ వైల్ ఎక్స్ట్రాక్టింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. మనకు తెలిసినట్టయితే వాటర్లో సముద్రపు
వాటర్లో సాల్ట్ అనేది ఉంటుంది. సో సన్లైట్ ద్వారా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి ఉప్పు అనేది తేరుతుంది అనమాట. ఆ రకంగా మనకి సాల్ట్ అనేది సపరేట్ చేస్తారు సముద్రం వాటర్లోంచి. సీ వాటర్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ వైడ్ ప్యాన్స్ అండ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ సన్లైట్. సో సీ వాటర్ అనేది వైడ్ ప్యాన్స్లో ఎక్స్పోజ్ చేసి సన్లైట్కి ఎక్స్పోజ్ చేసి ఉంచుతారు. సో ఆ వాటర్ అనేది ఎవాపరేట్, దెన్ వాటర్ ఎవాపరేట్స్ అండ్ ద సాల్ట్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ద పెన్స్. సో ఈ పెన్స్ లో సముద్రపు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి సాల్ట్ అనేది ఆ పెన్స్ లో ఉండిపోద్ది అనమాట. హ్యాండ్ పికింగ్ ఈజ్ ఎక్సలెంట్ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ పెస్ట్, ఎస్పెషలీ వెన్ ఓన్లీ ఎ ఫ్యూ ప్లాంట్స్ ఆర్ ఇన్ఫెస్టెడ్. సో హ్యాండ్ పికింగ్ అనేది ఎక్సలెంట్ మెథడ్ పెస్ట్ కంట్రోల్ చేయడానికి, ఎస్పెషలీ కొన్ని ప్లాంట్స్కి అనమాట, ఫ్యూ ప్లాంట్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.